అయితే గోపి గారు దీని మీద సంక్షిప్తంగా మళ్ళీ ఇంకో మాట చెప్పండి. చంద్రబాబు గారు పాలన అర్హుడే కాదు, ఇంత రాక్షస రాజ్యం నడుపుతారా అని జగన్ గారు అడుగుతున్నారు, మీరేమంటారు? అది కరెక్టేనండి. ఇటు అధికారంలో కూర్చున్న వ్యక్తి నిష్పాక్షికంగా ఉండాలి. మరి ఆ నిష్పాక్షికత లేకుండా పొలిటికల్ విచ్ హంట్ అనేది మంచిది కాదు. అలాంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి ఆయన అర్హుడు కాదు అనే చెప్పుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా కూడా, లేకపోతే ఎవరు చెప్పినా, ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉండి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తూ ఉంటే ఈయన చూస్తూ ఉండి లేదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పరిపాలనకి ఎట్లా అర్హుడవుతాడు ఆయన? ఆయన అక్కడ కూర్చున్న తర్వాత నువ్వు ఆ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి నువ్వు, అంతేగాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కూర్చుంటాను అంటే మరి పదవి పేరు కూడా మార్చుకోండి. ముఖ్యమంత్రి తీసేసి తెలుగుదేశం అధ్యక్షుడు అనే పెట్టుకొని అప్పుడు మీరు దాడులు చేయించండి. అయితే ఇది దాడుల సంస్కృతి అయితే అస్సలు మంచిది కాదండి. ఇది దీన్ని ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు, ఆమోదించరు. ఏ ప్రాంతం ప్రజలైనా సరే ఇలా ప్రత్యర్థులపై టార్గెట్లు చేస్తూ దాడులు చేస్తే మాత్రం ప్రజలు అంగీకరించరు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. కానీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్ల దగ్గర పడే కొద్దీ ఇలాంటి దారుణాలు మరీ పెరుగుతాయేమో అనిపిస్తోంది. అలా ఉంది పరిపాలన, అలా ఉన్నారు పోలీసులు, అలా ఉంది రెడ్ బుక్ పరిపాలన. దాని తగ్గట్టు మీరు చూస్తున్నారు కదా, అనంతపురంలో 19 నెలలుగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు రాష్ట్రం అంతా ఉన్నాయి, అనంతపురంలో మరీ తీవ్రంగా ఉన్నాయని ఇందాక ఆయన చెప్తున్నారు. దాని తగ్గట్టే టీడీపీ వాళ్ళ వైన్ షాప్ను కూడా తగలబెట్టించారంట డబ్బులు ఇవ్వలేదని చెప్పి. నేను టీడీపీ 40 ఏళ్ళుగా ఉన్నాను, నా వైన్ షాపే టీడీపీ వాళ్ళు వచ్చి తగలబెడితే డబ్బులు అడిగితే ఇవ్వకపోతే కానీ ఆయన వాపోతున్నాడు. సో అట్లాగే ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించిన ఇష్యూ ఏదో జరిగిందంట, అక్కడ అట్లాగే చేశారు. చివరికి దాంట్లో ఒక పోలీస్ ఆయన్ని కూడా సస్పెండ్ చేసినట్టున్నారు. సో అనంతపురంలో జరుగుతున్న అరాచకాలని వీళ్ళే ఎంకరేజ్ చేసినట్లుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినా కూడా వీళ్ళేం పట్టించుకోలేదు కదా, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ. సో ఈ అనంతపురంలో జరుగుతున్న ఇవన్నీ కూడా ఇప్పుడు హత్య కానీ ఇట్లాంటివి అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదా సార్? ఇప్పుడు అనంతపురం ఒక్కటే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారస్తులపై తెలుగుదేశం ఎమ్మెల్యేల అనుచరులు ఒత్తిళ్లు బాగా పెరిగిపోయాయి. ప్రతి వ్యాపారం చేసే వాళ్ళు కూడా నెలకింత అనేది ఇచ్చుకోవాలి. ముఖ్యంగా మద్యం షాపుల వాళ్ళు, బట్టల షాపుల వాళ్ళు, హోటల్స్ వాళ్ళు అయితే భారీగానే ముట్ట చెప్పాలి ఎమ్మెల్యేకి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేలు బరి తెగించి మరీ వసూళ్లు చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా వ్యాపారస్తుల దగ్గర నుంచి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే చేస్తున్న పనే ఇది. ఇది మంచి పద్ధతి కాదు. కానీ మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ ఎమ్మెల్యేలని ఎలా రెచ్చగొట్టి వదిలేసిందో, చూస్తూ కూర్చుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇకపోతే అంటే మరి ఎందుకు ఈ రెడ్ బుక్ అనే పాలనే నడుస్తుందనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి. రెడ్ బుక్ పాలన కాబట్టి ఈ అవినీతి ఎలాగే ఉంటాయి, దౌర్జన్యాలు ఎలాగే ఉంటాయి, లంచాలు ఎలాగే ఉంటాయి, ఈ కొనసాగుతూనే ఉంటాయండి. అది అందులో మాత్రం అనుమానం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. రైట్. సర్కార్ నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థిని బలి. సకాలంలో అందని వైద్యం. 108 వాహనానికి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వస్తామని సమాధానం. ఆటోలో పెడబైలు పిహెచ్సికి తరలింపు. పరిస్థితి విషమించడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి రిఫర్. పాడేరు ఆసుపత్రికి వెళ్లేందుకు అందుబాటులో లేని 108 వాహనం. సంక్రాంతి పండుగ వేళ కౌరుపల్లి గ్రామంలో పెను విషాదం. చంద్రబాబు అధికారం చేపట్టాక ఆశ్రమ పాఠశాలలో మరణ మృదంగం అంటూ ఈ మధ్య మరికొంతమంది కూడా ఇలాగే అనారోగ్యానికి గురే కానీ చనిపోయారు. సో దీని మీద కామెంట్ చేస్తారా గోపి గారు? గోపి గారు, ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలు కానీ హాస్టల్స్ అండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. మరి మంత్రి గారు డోలా బాలవీరాంజనేయ స్వామి ఏమో మేము హాస్టల్స్ ని అభివృద్ధి చేస్తున్నాము, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కనిపించటం లేదు. అందులో ఆహారం కలుషితం అవడం, పిల్లలు మరి అనారోగ్యం పాలవడం చాలా చూసాము. మరి ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. ఇకపోతే వైద్యం అంటే ఆరోగ్యశ్రీ ఒక్కటే కాదు, ఈ
అంబులెన్స్ ఒకటే 108 అంబులెన్స్ ఒక్కటే కాదండి, దాదాపుగా విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి ప్రభుత్వ జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వరకు అన్ని నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఎక్కడ కూడా మందులు లేవు, అంటే వీళ్ళంతా వైద్యులు ప్రైవేట్ పనిచేయడం లేదు, ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు. 108 అంబులెన్స్ 10 నిమిషాలండి, కేవలం వైఎస్ ఉన్నప్పుడు కానీ జగన్ ఉన్నప్పుడు కానీ 10-15 నిమిషాలు మాక్సిమం అయితే 15 నిమిషాల్లో 108 వాహనం అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది అంటే ఈ లోపు ప్రాణం పోయే పరిస్థితి. సో ఇది వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు చెప్పదలుచుకున్నారు. విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పడానికే చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే ప్రభుత్వ రంగంలో నుండి పాఠశాలని నిర్లక్ష్యం చేశారు, ఆసుపత్రులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి వైసీపీ కార్యకర్త హత్య జరిగిన తీరు, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన వైనం, నిన్న జగన్ గారు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం, అంత్యక్రియలకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడే పరిస్థితి, వీటన్నిటి మీద మీ అభిప్రాయం? సార్, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక అరాచకమైనటువంటి ఆటవిక సంప్రదాయానికి తెరదీశారు సార్. ఒక దళితుడైనటువంటి సాల్మను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఆ పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామంలోని దళితుల్ని, అనగాని వర్గాల వారిని, అదేవిధంగా ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాన్ని ఒక్క గ్రామం నుంచే 300 కుటుంబాలను 2024 ఎన్నికలు అవగానే ఊర్లు ఇడిపించారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇది నేను ఒక్క పిన్నెల్లి గ్రామం గురించి చెప్తున్నాను. ఎంటైర్ పల్నాడు జిల్లాలో తీసుకున్నట్లయితే సార్, దాదాపు వేలాది మంది ఆ ఊర్లు వదిలేటట్టుగా చేసేటువంటి ఈ కొత్త సంప్రదాయాన్ని తెరదీసింది చంద్రబాబు నాయుడు కూటమి. ఇక రెండవది, ఆ సాల్మాన్ వచ్చేసి వాళ్ళ భార్య పక్క ఊర్లో ఉంటూ, ఈయన ఎక్కడికో వెళ్ళిపోతే వలస వెళ్ళిపోయి పక్కంతా భయపడి ఎక్కడో తలదాచుకుంటా ఉంటే, వాళ్ళ భార్య అనారోగ్య పాలైతే ఊరికి వెళ్తే, ఆ ఊర్లో చూడ్డానికి వెళ్ళినటువంటి రాత్రి వెళ్తే తెల్లవారే లోపల ఈ కూటమి చంద్రబాబు మనుషులు వెళ్ళేసేసి ఎరపతినేని మనుషులు దాదాపు పోలీసుల సహకారంతో తలలు పగలగొడితే ఇమ్మీడియట్ గా నరసరావుపేట ఆసుపత్రి, అక్కడ కాదని గుంటూరు ఆసుపత్రిలో చేర్చి సర్జరీ జరిగి ఇంకో సర్జరీకి ప్రయత్నం చేసేటప్పుడు చనిపోయారు. అంటే దీన్ని సంబంధించినటువంటి ఒక దళితుడు సాల్మాన్ అనేటువంటి వ్యక్తి చనిపోతే దానికి ప్రధానమైనటువంటి కారణము ఈ రెడ్ బుక్ రాజ్యాంగము, ఈ పొలిటికల్ గవర్నెన్సే. కేవలం వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను పల్నాడు జిల్లాలో ఉండకూడదు. ఏ గ్రామంలో అయినా కూడా ఊర్లు వదిలేళ్ళాలి, ఊర్లు పొలాలన్నీ కూడా బీళ్లు పట్టుకొని కనీసం అంటే గనక ఎవరన్నా బాగలేకపోతే, ఎవరన్నా చుట్టాలు ఎవరన్నా ఒకరో ఇద్దరు ఉంటే చనిపోతే చూడ్డానికి కూడా ఎల్లనివ్వకుండా ఆంక్షలు విధించేటువంటి ఈ నీచ నిష్కృతమైనటువంటి సంప్రదాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చారు. ఈ వ్యక్తి హత్య జరిగిన తర్వాత ఇది క్రిటికల్ గా ప్రభుత్వ హత్యనే. పోలీసులు పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఇతను చంపారు. తర్వాత ఇతని బాడీని ఊర్లోకి తీసుకెళ్తే సమీప బంధువులను కానీ, వైసీపీ ముఖ్య నాయకులు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మనవడు, అదేవిధంగా శాసనసభ్యుడు పనిచేసినటువంటి కాసు మహేష్ వెళ్తున్నా కూడా అడ్డుకోవడము, ఊర్లోకి రాకుండా దాదాపు 3 గంటల సేపు బైఠాయించి అక్కడ నిరసన చెలిపిన తర్వాత ఆంక్షలతో అతి కొద్ది మందిని లోపలికి పంపించారు. అంటే శవాన్ని చూడడానికి కూడా అక్కడికి పంపించలేదు వీళ్ళంటే కనుక ఎంత కరకట చక్కగా ఉన్నారనేటువంటిది ఈ పోలీసు వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ఇక రెండవది సార్, ఇది జరిగినటువంటి అంశాలన్నీ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఒక పదే సుధాకర్ అనేటువంటి దళిత డాక్టరు, మత్తు డాక్టర్ గుర్తుంటది, ఆయన చేసినటువంటి మానసిక స్థితి వల్ల పబ్లిక్ అంతా చూడగానే అతను ఏ విధంగా అట్లా చనిపోయాడో చూసాం. అతని చేష్టలు కానీ అంతా కూడా దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రతి సందర్భంలో అసందర్భంలో దళితుడైన సుధాకర్ చంపారు, దళితుడు సుధాకర్ చంపారంటే ఆ రోజు ప్రభుత్వం స్పందించి ఏమాత్రము విచారం చేసేసి అది పూర్తిగా ఆయన వరకే చేసింది, అయినా కూడా ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వ హత్య, మీరు సాల్మన్ చేసింది ప్రభుత్వ హత్య. ఇది ఒకటే కాదు, పల్నాడు జిల్లాలోనే 2024 కూటమి వచ్చిన తర్వాత 7 మందిని హత్య గావించారు సార్. ఒక్క జిల్లాలో నేను చెప్పేది 7 మంది హత్య చేశారు, 7 మందిని. ఈ పొలిటికల్ గవర్నెన్స్, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇదంతా కూడాను నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు.
మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎంతమంది బలి కావాలి? రాష్ట్రంలో ఎంటైర్ ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్లయితే నిన్న కూడా తాడేపల్లి సమీపంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లే సమీపంలో బోట్ యార్డ్ ఉంటుంది. ఈరోజు పేపర్లో చూసాము. అక్కడ 10 గంటల తర్వాత వెళ్తుంటే ఒక మహిళను కిడ్నాప్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనీసం చంద్రబాబు ఇంటి సమీపంలోనే జరిగింది. ఇది ముఖ్యమంత్రి సమీపంలోనే 1 కిలోమీటర్ దూరంలోనే ఇలా జరుగుతా ఉంది. ఈ యొక్క సాల్మన్ హత్య ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనే. కూటమి నాయకులే దగ్గరుండి పోలీసులతో చేసుకుని చేతులు కలిపి చేశారు. ఇటువంటి హత్య రాజకీయాలను విత్తితే అది మొలకయ్యి చెట్టు నాటిన తర్వాత అటువంటి విత్తనాలే విత్తది. ఇది మంచి సంప్రదాయం కాదు చంద్రబాబు అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మేము ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు చేసే ఈ వికృత చేష్టలకు సమాధానంగా ప్రతిసారి చెప్తున్నారు. అయినా కూటమి నాయకులు ఈ పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇంతటి దాష్టికాలకు పాల్పడుతూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూల్చేసేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఈరోజు ఎన్నికలు లేవు సార్. అక్కడ కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు. ఎన్నికల్లో అయితే ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకోవచ్చు. అంటే దాదాపు 19 నెలలైనా కూడా ఊరి బయటనే ఉండాలా? దగ్గర 1000 మంది సభ్యులు 300 కుటుంబాలు బయటికి వెళ్ళాలా? ఏం జరుగుతుంది ఇది? బీహార్ లో కూడా ఇలా జరగలేదు. 20 ఏళ్ల కింద బీహార్ లో కూడా పేపర్లు మీరు చదివింటారు. ఏదన్నా ఉంటే కక్షలు కారణ్యాలు ఉండొచ్చేమో కానీ ఊర్లు వదిలి మాట్లాడితే నేను అంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పండగలకు సంప్రదాయాలకి ఊర్లలో కూడా తీసుకొచ్చేటువంటి సంప్రదాయం కనిపెట్టింది నేనే అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఊర్లలోకి వచ్చినటువంటి వాళ్ళని చంపడం కూడా ఈయన కొత్త సంప్రదాయం తీసుకొని వచ్చాడు. సొంత ఊర్లకు వచ్చిన వాళ్ళని, సొంత పండగలకు వచ్చిన వాళ్ళని, సొంత భార్యను చూడడానికి వచ్చిన వాళ్ళని కూడాను చంపేటువంటి విష సంస్కృతి ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చినా అంటే లోకేష్ గారు ఇది ఏంటి సార్? ఎక్కడికి వెళ్తుంది? ఇది మామూలు విషయం కాదు. ఎంటైర్ ఈ రోజు అంతా కూడాను ప్రతి దళితుడు కూడా బయటకు వస్తున్నాడు. అంటే ఇది అణగారిన వర్గాల మీద ఎప్పుడో 40-50 ఏళ్ల కిందటో స్వాతంత్రం రాకముందో ఒక దళితుల్ని అణగారిన వర్గాలను ఎలా అణిచివేస్తున్నారో మరోసారి ఈయన హయాంలో పెత్తందారి వ్యవస్థ వచ్చి దళితులు అణగారిన వర్గాలని ఉక్కి పిడికలతో బిగుస్తూ అరికాలతో నొక్కుతూ ఎదురొస్తే చంపుతూ మర్డర్లు చేస్తూ కేసులు కూడా ఇంకోటి దుర్మార్గం ఏంటంటే సార్ జరిగిన తర్వాత ఈ సాల్మాన్ 3 రోజులు చనిపోయారు కదా, ఇమ్మీడియట్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాల్మాన్ మీద హత్య చేశారు సార్. టీడీపీ వాళ్ళ మీద దాడి చేశారని సాల్మాన్ మీద కేసు పెట్టారు. ఒక దళితుడి మీద కేసు పెట్టారు. అంటే ఈ పోలీసులు చాలా కేసులు అట్లాగే చేస్తున్నట్టున్నారు కదా సార్. చాలా కేసులు అట్లాగే చేస్తున్నట్టున్నారు కదా. సాలూరు దగ్గర పాపం ఆ బాల్య ఒక యువతి తన మీద జరుగుతుందంటే వేధింపులు జరుగుతున్నాయంటే ఆవిడ మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. రైట్. కనీసం అంటే ఇటువంటి కేసులోనైనా కూడాను ఆయన తలలు పగలగొట్టి రాట్లతో తీవ్రంగా వేధించి చేసిన తర్వాత కూడా ఆయన మీద పోలీసులు ఎలా కేసులు పెట్టారనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. రైట్.